గోవింద 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 గోవింద. భారద్వాజ కులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహ గురుమాశ్రయే. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిః నస్తరంగయతు మంగళం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలినః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో తిరుప్పావై దివ్యవ్రతం గోదా తల్లి చేత పాడబడినటువంటి విలక్షణమైనటువంటి ఒక వ్రతం. పరమ పావనమైనటువంటి వైకుంఠ ఏకాదశి అని పడేటటువంటి పుణ్య పర్వదినాన గోదాదేవి చేత చక్కగా గానం చేయబడినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం. ఆ దివ్య ప్రబంధంలో ఈరోజు మనం 15వ పాసురం చిట్ట చివరి గోపికని నిద్రలేపుతున్నారు ఈనాడు. భగవానుని యొక్క వైభవాన్ని స్పష్టంగా ప్రతి పాసురంలో కూడా గోదా తల్లి మనకి తెలియజేస్తోంది. మొదటి 5 పాసురాల్లో భగవానుడంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని చెప్పింది 5 పాసురాల్లో. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనే 5 రూపాల్లో ఉంటాడని, చిట్ట చివరిదైనటువంటి అర్చారూపంలో మనకి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువేంకటమడయానగా ఇక్కడ తిరుమలలో, శ్రీరంగంలో, అదేవిధంగా కాంచీపురంలో, అదేవిధంగా మేల్కోట అనే క్షేత్రంలో ఇట్లా 106 దివ్యదేశాల్లో వేంచేస్తున్నాడని తెలియజేసింది మనకి గోదా తల్లి. అలా భగవానుని యొక్క స్వరూపాన్ని తెలియజేసి ఆ భగవంతుణ్ణి మనం కీర్తించటానికి ఎలా ఉండాలి అని 10 పాసురాలలో, అక్కడ నుంచి 10 పాసురాలలో 6వ పాసురం నుంచి ఈనాటి పాసురం 15వ పాసురం వరకు 10 రకాలైనటువంటి మనస్తత్వాలు, భగవద్ విషయంలో 10 రకాలైన మనోభావాలు కలిగిన 10 రకాలైనటువంటి గోపికలను 10 మందిని నిదురలేపింది. ఈనాడు చిట్ట చివరి గోపిక, ఆమె యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారంటున్నారు. మనకి ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇలంకిలియే இன்னம் உறங்குதியோ சில்லை சென்னியேன்மின் நங்கை மீர் போதருகின்றேன் பல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானே தானாயுடுகா வல்லை நீ போதாய் உனக்கன்ன வேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து போந்தென்னிக்கொள்
வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாட ஏலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఎల్లే అంటోంది గోదా తల్లి. ఎలంకిలియే ఓహోయ్ అని పిలుస్తోంది. ఎల్లే అంటే ఈనాటి చిట్ట చివరి గోపిక భగవద్ అనుభవంలో మునిగిపోయినటువంటి తనను భగవంతుని యొక్క నిత్య సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ వచ్చి తనతో కలిపి తీసుకెళ్తారు అనే నిశ్చయంతో ఉన్నటువంటి గోపికట హాయిగా పడుకుని నిద్రపోతోంది. మనం భగవద్భక్తులను కనుక ఆశ్రయించినట్లయితే భగవంతుణ్ణి ఆశ్రయించినట్లే అనేటటువంటి రహస్యం ఈ పాసురంలో చెప్తుంది. భగవంతుని యొక్క ఆలయానికి వచ్చినటువంటి భక్తులను మనం సేవించినట్లయితే భగవంతునికి నిరంతరం భగవన్నామానుసంధానం చేసుకునే ఆ దేవుణ్ణి నిత్యం తలుచుకునేటటువంటి వాళ్ళకి ఒకసారి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినా చాలు మనకి అనేటటువంటి నిష్ట కలిగింది. కాబట్టి ఈనాటి గోపిక హాయిగా నిద్రపోతోంది. ఆమెను నిద్ర లేపుతున్నారు. ఎల్లే ఎలంకిలియే ఓ లేత చిలుక అని పిలుస్తున్నారు. ఎన్నం వరంగుదియో ఇంకా పడుకొని నిద్రపోతున్నావా అన్నారట. అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక నంగై మీరందరూ పూర్ణులు జ్ఞానులు అంటే దైవతత్వం భగవత్తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు మీరంతా పూర్ణులు. నంగై మీరందరూ గొప్ప పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. సిల్లెండ్రు అషయ్యేన్మిన్ అలా ఉన్నట్టుని చివుక్కుమని అరుస్తారు ఎందుకమ్మా, అట్ట గట్టిగా అరవకండి అన్నదిట లోపల నుంచి ఆమె. అప్పుడు బయట ఉన్నటువంటి గోపికలు ఆమెతో ఉన్నారు. వల్లైవన్ కట్టురైహల్ ఆహాహా నీ యొక్క మాటల చాతుర్యం మాకెక్కడుందిలే అమ్మా అంటున్నారు బయట వాళ్ళు. వల్లైవన్ కట్టురైగల్ మాటలాడటంలో మంచి సామర్థ్యం కలిగినటువంటి దానివి నువ్వు అంటున్నారు. ఉన్వాయరిదుం పండే ఉన్వాయరిదుం నీ యొక్క నోటి సామర్థ్యం మాకు ముందే తెలుసులేవమ్మా అంటున్నారు. నోటి సామర్థ్యం అంటే ఏంటి? నీ నోటితో ఎల్లప్పుడూ కృష్ణనామానుసంధానాన్ని చేసుకుంటూ ఉంటావు కాబట్టి నీ గురించి మాకు తెలుసులే అమ్మా, నీ మాటలు నీ చమత్కారం మాకంతా తెలుసులే తల్లి అంటున్నారు బయట వాళ్ళ లోపల ఆమెతో. మళ్ళీ లోపల గోపిక ఏమంటోంది? వల్లీర్హల్ నీంగళే అబ్బా మీరంతా మంచి జ్ఞానవంతులు మీరంతా కూడా అన్నదిట. లోపల ఆమెనేమో బయట ఆమె నువ్వు చాలా జ్ఞానురాలివి గొప్ప నంగైమీర్ అన్నది. ఈమె కూడా మళ్ళీ అలాగే నంగైమీర్ మీరంతా గొప్ప జ్ఞానులమ్మా అని లోపల మళ్ళీ బయట వాళ్ళని అన్నదిట. కాదు కాదు వల్లీర్హల్ నీంగళే నేనేం కాదులే అమ్మా మీరేలేమ్మా మంచి మాట చాతుర్యం కలిగిన వాళ్ళు అన్నదిట లోపల ఆమె. కానీ లోపల ఆమెకి ఒకసారి మనస్సు చెబుక్కుమంది. ఏమిటి ఏం మాట్లాడుతున్నాను నేను? నువ్వు 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 ఏమిటి గొడవ? తప్పు కదా. వాళ్ళెవరు? వాళ్ళు భాగవతులు, భగవద్ జ్ఞానాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి వాళ్ళు. భగవద్భక్తులతో ఎలా ఉండాలి మనం? ఎవరు భగవద్భక్తులు? భగవద్భక్తులతో మనం ఎలా ఉండాలి? అసలు భగవద్భక్తులంటే కూడా ఏంటో తెలీదు. భగవద్భక్తులంటే ఎవరో తెలుసుకోవాలి ముందు. ఆకారత్రయ సంపన్న పంచ సంస్కార సంస్కృత అచ్ఛిద్ర పంచకాలజ్ఞ మహాభాగవత స్మృత. ఎవరు భాగవతులంటే ఆకారత్రయ సంపన్నత ఉంటుంది వాళ్ళకి. ఆయనే ఆధారభూతుడు, తదేక శేషత్వం, ఆయనే శేషి, తదేక శేషిత్వ, తదేక భోగ్యత్వ, తదేక శేషత్వ, తదేక శరణత్వ, తదేక భోగ్యత్వములు. ఆయనే రక్షించదగినవాడు, ఆయన్నే మనం ఆశ్రయించాలి, ఆయనకే మనం సమస్త సేవలు చేయాలి అనే భావన ఏది ఉంటుందో అది ఆకారత్రయం. ఇది అంత సాధ్యమైంది కాదు, ప్రతి వాళ్ళకి కుదరదు. అలాగే పంచ సంస్కార సంస్కృతా, పంచ సంస్కారములని
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు. తాపః పుండ్రః తథా నామ మంత్రః యాగః అని. అంటే అగ్నిలో శంఖచక్రములను కాల్చి ముద్రలను భుజముల మీద వేస్తారు, దాన్ని తాపం అంటారు. తథా పుండ్రః ముఖాన నామాన్ని బొట్టుని పెట్టిస్తారు. ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు శరీరంలో 12 చోట్ల భగవంతుని యొక్క చిహ్నాలను పెడతారు. పుండ్రః నామ, భగవంతుడు దాసుడు అనేటటువంటి నామాన్ని పెడతారు. దాస్యనామం అంటే మన పేరు చివర మన పేరు చెప్పుకోకూడదు, దాసుడు అని చెప్పుకోవాలి మనం. మంత్రః ఆ తర్వాత భగవంతుని యొక్క అష్టాక్షరీ మంత్రం అంటారు, మూల మంత్రం, ఆ మంత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత యాగః, యాగః అంటే నిత్యం భగవంతుడిని పూజించుకుంటూ ఉండాలి, రోజు ఉపచారాలతో ఆరాధన చేయటం యాగం అంటారు. ఇలా పంచసంస్కార సంస్కృత అచ్ఛిద్ర పంచకాలజ్ఞ, తెల్లవారకట్ట నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి కాలం, దాన్ని 5 భాగాలుగా విభజిస్తారట. పాంచరాత్ర ఆగమంలో చెప్తారు, పంచకాలములు అంటారు. అభిగమన, ఉపాదాన, విద్య, స్వాధ్యాయ, యోగములు అని ఈ పంచకాలాలలో భగవంతుణ్ణి ఆరాధించుకోవాలట, భగవత్ సంబంధమైన పనులే చెయ్యాలట. ఇటువంటి పాంచకాలిక విధానాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు భాగవతులు అంటారు. అటువంటి భాగవతులతో నేనేంటి గొడవ పడుతున్నాను, మీరు 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 నువ్వు 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 ఏమిటిది భావన, తప్పు కదా అనుకుని ఏం చేసింది, నానేధా నాయుడుగా, సర్లే అమ్మా నేనే పూర్ణులారు అనుకోండి. అబ్బా ఎంత గొప్ప జ్ఞానమో అన్నామంటే ఏంటది, అది గౌరవించినట్టు కాదు, అవమానించినట్టు లెక్క. ఎంత మంచివాడివయ్యా నువ్వు, ఎంత మంచివాడివి అన్నారంటే ఏంటర్థం, అది వ్యంగ్యార్థం అనమాట. అట్లాగే ఎంత గొప్ప పూర్ణురాలివమ్మా అంటే సర్లేమ్మా నేనే పూర్ణులా అని అనుకుందాం అన్నదిట లోపల ఆమె. ఎందుకని, వాళ్లతో వాదం మనకెందుకు అనుకుని. అయితే సరే నేనే గొప్పదాన్ని, అయితే ఏమంటారు, ఇంతగా ఏం చేయమంటారు చెప్పండి అని ఆవిడ తగ్గిపోయింది లోపల. ఆవిడ ఏం చెప్తున్నారు, వల్లైని పోదాయ్, నువ్వు వచ్చి మాతో కలవాలి తల్లి అంటున్నారు ఇక్కడ. నువ్వు వచ్చి మాతో కలవాలి, ముందు పూర్ణురాల అన్నారు, మళ్ళీ ఇప్పుడు మాతో కలవాలి అంటారేంటి అనుకుంటోంది ఈవిడ. నువ్వు ఎలాంటి దానివి, నువ్వు లోపల భగవన్నామానుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి దానివి, నువ్వు నిత్యము శ్రీకృష్ణ నామానుసంధానం చేసుకునేటటువంటి గొప్పదానివి. వల్లైని పోదాయ్ అన్నది. వనకెన్నవేరుడయ్యో, ఏమిటి నీకొక్కదానికి మాత్రమే, నువ్వొక్కదానివే మా అందరికన్నా వేరుగా ఉన్నదానివే, నీకేమన్నా ప్రత్యేకత ఏమన్నా ఉన్నదా మాకన్నా, వనకన్న వేరుడయ్యో, మేము భగవన్నామానుసంధానం చేసేవాళ్ళమే, నువ్వు భగవన్నామానుసంధానం చేసేదానివే, నీకు మాకేమన్నా తేడా ఏమన్నా ఉన్నదా అన్నదిట. సరే లోపల గోపిక ఏముంది, అవన్నీ ఎందుకులేమ్మా క్షమించండి, నాదే ఏదో పొరపాటు అయి ఉంటుంది అని ఎల్లారం పోందారో అని అడిగింది. ఏమ్మా మన వాళ్ళు అందరూ వచ్చారా, నిన్న సాయంత్రం మాట్లాడుకున్న వాళ్ళు అందరూ వచ్చారా అని అడిగిందిట. ఏం చెప్పింది బయట గోపిక మళ్ళీ గోదా తల్లి, పోందారు పోందు ఎన్ని కొళ్, అందరూ వచ్చారమ్మా కావాలంటే లెక్క పెట్టుకో అన్నదిట. పోందు ఎన్ని కొళ్ అన్నదిట. వచ్చి కావాలంటే లెక్క చూసుకో, నిన్న ఎంతమంది మాట్లాడుకున్నామో అంతమంది వచ్చారా లేదా లెక్క చూసుకో అన్నదిట. సరే అయితే లోపల ఏమంటుంది మళ్ళీ, సరే అయితే ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నదిట. అందరం కలిసి ఏం చెప్తుంది ఆవిడ, వల్లానై కొన్రారై మాతారై మాతజిక్క వల్లానై, వల్లానై కొన్రారై, బలిష్టమైనటువంటి మదగజం, గజమే భయంకరమైంది, మదగజం మగ ఏనుగు ఇంకా భయంకరమైంది, లెక్కలేదు మదగజానికి. అటువంటి మదగజాన్ని కూడా అవలీలగా సంహరించినటువంటి వాడు కొన్రానై. చూసే వాళ్ళందరికీ కూడా భయంకరంగా కనిపించేటటువంటి మదగజం, దాన్ని చూస్తేనే 100 అడుగుల దూరం పారిపోతారట ఆ మధురానగరంలో అందరూ, అంతటి భయంకరంగా ఉంటుంది. ఏనుగు గేంకరిస్తూ శబ్దం చేస్తూ అటువంటి మదగజాన్ని కూడా కొన్రారై అనాయాసంగా సంహరించి పారేశాట. అంతేకాదు మాతారై మాతు అజికవల్లానై, మాతారై నన్నెవరు ఎదుర్చగలరు, నాకు ఎవరు ఎదురు అని లెక్క లేకుండా ఒళ్ళు విరగదీసుకుని తిరిగినటువంటి రావణాసురుడు, ఒక హిరణ్యకశిపుడు, ఒక కంసుడు,
ఒక శిశుపాలుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చాంతాడంత లిస్టే ఉన్నది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అహంకారం వాళ్ళ కళ్ళ ముందే సర్వనాశనం అయ్యేటట్టు చేసి, ఇంకా మనం బతకటం ఎందుకురా బాబు, పోతే బాగుండనేటట్లుగా చేసి సంహరించాడట ఆయన. అది నిజమైనటువంటి ధైర్యం అంటే, నిజమైనటువంటి పరాక్రమం అంటే అది. దేనినైనా చూసుకుని ఎవరైతే విర్రవీగుతున్నాడో దాన్ని సర్వనాశనం లేకుండా చేసి, చిచ్చి దీన్ని చూసి నేను విర్రవీగానా, ఇంతవేళ నా బతుకు ఇదే అని చివరికి నేను పోతే బాగుండనేటట్టు చేసి సంహరిస్తాట ఆయన. అంతేగాని ఊరికే వెంటనే సంహరించాడు. అట్లా వల్లానై కొన్రారై మాత్తారై మాత్తజిక్క వల్లానై, ఎవరైనా మాయనై. ఈ మాయనై అనేటువంటి పదాన్ని ఆళ్వార్లు కొన్ని వందల సార్లు వాడారండి. ఒక్కొక్కసారి మాయనై, మాయనై అంటే కనుక ఆశ్చర్య చేష్టలు కలిగిన వాడు. ఈ మాయ రకరకాలు, ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ఒక రకమైన మాయా వ్యామోహం, ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ఒక రకమైనటువంటి మాయ. అదేవిధంగా తనంటే ఎవరో తెలుసుకునే వాళ్ళందరికీ తెలియజేసే ఒక మాయ, తనంటే ఎప్పటికీ ఏమీ తెలియకుండా ఉండేటట్టుగా ఉండే ఒక మాయ. ఎన్నెన్ని మాయలో ఆయన దగ్గర మాయ మామూలు మాయలు కాదు ఆయనకి. మాయనై పాడ. అటువంటి మాయల్లో అనేక మాయలు ఉన్నాయట. ఏం మాయట? గోపపడచులని, ఆ గొల్ల స్త్రీలని, ఆ గోపికలని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క మాయతో మోహింపజేస్తాట. ఈ గోపికతో చేసినటువంటి మాయ ఇంకో గోపికతో చెయ్యట ఆయన. 16,000 మాయలు ఉన్నాయంటారు పరమాచార్యులు మనకి. 16,000 గోపికలు, 16,000 మాయలు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక మాయ, రెండు మాయ, ఎన్ని మాయల గురించి మనం చెప్పగలాలి. కాబట్టి మాయనై పాడ, ఆయన నామాన్ని కీర్తించాలి. అందుకోసమే తిరుప్పావై వ్రతం అంటే అదే. తిరుప్పావై వ్రతం అంటే ఏదో మనం ఇంట్లో వ్రతాలు చేసుకుంటాం, బోళ్ళు చాలా చాలా కొనుక్కొస్తాం, బోళ్ళంతమందిని పిలుచుకుంటాం, ఏమిటేమిటో వండుకుంటాం, అన్ని వీడియోలు తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, వీళ్ళని పిలుస్తాం, వాళ్ళని పిలుస్తాం. ఈ చేసే హంగామా మామూలు హంగామా కాదు మనం చేసే వ్రతాలు. ఇవన్నీ పనికి రానివి. ఇవన్నీ దేనికి పనికిరావు? భగవద్ అనుగ్రహానికి ఏమీ పనికిరావు. ఇవన్నీ దంభాసూయ అహంకార పూరితమైన పనులు అంటారు పెద్దలు మనకి. నిజమైనటువంటి వ్రతం ఏంటో తెలుసా? ఒక చక్కని వెంకటేశ్వర స్వామి వారి పటం పెట్టుకో, ఒక తులసి దళం పెట్టుకో, కూర్చుని గోవిందనామాన్ని ఒక 1000 సార్లు గాను ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు అన్ని దివ్యక్షేత్రాలు తిరిగిన పుణ్యం వస్తుంది మీకు. ముక్కోటి నాడు పరిగెత్తుకుంటూ గుళ్ళల్లోకి వెళ్ళిపోతేనే కాదు ఉండేది భక్తి అంటే. మనం ఎక్కడ కూర్చున్నా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అదే అసలైన భక్తి, అదే నిజమైనటువంటి భక్తి. అటువంటి భక్తి కలిగిన వాళ్ళకే ఆయన అమ్ముడుపోతాడు. మన దగ్గర ఉన్నటువంటి సర్వవిధ సామర్థ్యాలు చూపించుకుని దేవాలయాల్లో పరిగెత్తుకుంటూ తిరగటం కాదు భక్తి అంటే. అటువంటి భక్తిని ఆయన పట్టించుకోడు, ఆయనకి అక్కర్లా. భక్తి అంటే ఏమిటి? అనవరత ప్రీతి, హద్దు లేనటువంటి ప్రేమ. స్వామి అని కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు ఉండాలట్లా ఆయన రూపం మనకి. వీళ్ళతో వాళ్ళతో చీత్కారాలు పడుతూ, తిట్టించుకుంటూ, అవమానపడుతూ, గుళ్ళల్లో తిట్టించుకుంటూ గుళ్ళో దేవుణ్ణి చూస్తే అది భక్తి కాదు. ఎక్కడ ఉన్నామో అక్కడే మన కళ్ళ ముందు భగవంతుడు కనపడాలి, అదే భక్తి. అలా చేశారు కొంతమంది పెద్దలు ఉన్నారు. నమ్మాళ్ళవారులు అలాగే చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, ఓ చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన నామస్మరణ చేసుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దివ్యక్షేత్రాల్లో ఉండే మూల విగ్రహాలు అన్నీ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్ళాల. అది భక్తి అంటే. ఆయనే మన నెత్తిని పెట్టుకునే సటారి గుళ్ళో. ఆ భక్తి కోసం పాడాలి మనం. ఇదే నిజమైనటువంటి భక్తి అని గోదాదేవి మనకి ఈ పాసురం ద్వారా తెలియజేస్తోంది అంటున్నారు. కాబట్టి మొట్టమొదటి ఈ పాసురాన్ని నిన్నటి రోజున ఎలాంటి గోపికను లేపారంటే ఆ వ్రత పూర్వాంగం అంటున్నారు మనకి. ఈరోజు చిట్ట చివరి గోపిక. ఈ 15వ పాసురంతో తిరుప్పావై వ్రతం యొక్క ఒక మొదటి భాగం పూర్తవుతుంది. రెండవ భాగం ఇక్కడి నుంచి మొదలవుతుంది. రెండవ భాగం రేపటి నుంచి మొదలవుతుంది. ఇక్కడ వరకు కూడా మొదట భగవంతుడు ఎవరో చెప్పారు, తర్వాత భగవద్ భక్తులు ఎవరో చెప్పారు, ఆ తర్వాత భగవంతుడిని ఎలా పొందాలో ఎవరు ఎట్లా మార్గాలు చెప్పారు తర్వాత. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలియజేసేటటువంటివి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
6 నుంచి 14 పాసురాల వరకు 15వ పాసురం వరకు ఈరోజు పాసురం వరకు కూడా 10 రకాలైనటువంటి ఆచార్యులు 10 రకాలైనటువంటి ఆళ్వార్లను మనం స్మరించుకోవాలి ఈ పాసురాల ద్వారా అంటారు పెద్దలు మనకి. తిరుప్పావై అంటే ఏంటో తెలుసా? అందమైనటువంటి స్త్రీ అని చెప్పారు మనకి పూర్వాచార్యులు. తిరుప్పావై అంటే అందమైనటువంటి స్త్రీ. అందమైనటువంటి స్త్రీ అంటే శారీరక సౌందర్యం కాదు అన్నారు ఇక్కడ. భగవద్భక్తితో నిండినటువంటి ఒక భక్తురాలు స్త్రీ స్వరూపమే. స్త్రీకి 2 లక్షణాలు ఉంటాయట: శేషత్వం, పారతంత్ర్యం. ఒకళ్ళకే సేవ చేసుకుంటుంది జీవితాంతం, ఒకళ్ళ యొక్క హద్దులోనే ఉంటుంది. అలా ఉంటేనే స్త్రీ అవుతుంది ఆమె. కాబట్టి ఒకళ్ళ హద్దులో ఉంటుంది, ఒకళ్ళకే జీవితాంతం సేవ చేసుకోవాలి. భగవానుడు కూడా ఇదిగో ఈ లక్షణాన్నే కోరుకుంటాడు. ఆయననే ఆశ్రయించాలి, ఆయనకే సేవ చేయాలి. అంతేగాని రోజుకొకళ్ళ వెనకాల పరిగెత్తుతుంటాం గారు. వారం రోజులు 7 మంది వెనకాల, అది కాదు మనకి చెప్తారు ఇక్కడ. అసలైనటువంటి స్త్రీత్వ లక్షణం ఏమిటి? అందుకనే ఏం చెప్తున్నారు మనకి శాస్త్రంలో? స్త్రీప్రాయం ఇతరం సర్వం జగత్ బ్రహ్మ పురస్సరం. చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉన్నటువంటి అందరూ కూడా స్త్రీ లాంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఆ భగవానుడు ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీ స్వరూపమే. స్త్రీ స్వరూపం అంటే భగవానుడికే శేషుణ్ణి, దాసుణ్ణి, భగవానుడికే సేవ చేసుకుంటా అనే భావన స్త్రీ లక్షణం అంటారు దాన్ని. కాబట్టి శేషత్వ పారంత్రంత్రములు. పిల్లలోకాచార్యుల వారు శేషత్వం ఇల్లాతపోతూ స్వరూపమిల్లై. శేషత్వమే ఆత్మా ఒక్కు స్వరూపం. శేషత్వం అంటే సేవ చేయటం. సేవ చేయటం అంటే ఏమిటి? సేవ చేయటం అంటే ఏంటో కూడా తెలియదు మనకి. ఏమిటో సేవలు చేసేస్తుంటాం, సేవా కాంతరాలు పెడతాం, సేవలు చేసేస్తూ ఉంటాం మనం. సేవ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు కూడా మర్చిపోవాలి. అది సేవ అంటే. నువ్వు చేస్తున్నావని మర్చిపోవాలి, నువ్వు చేయటం వల్ల అవుతోందని మర్చిపోవాలి, నువ్వు చేయటం వల్ల ఫలమంతా నీకే అనేది మర్చిపోవాలి. ఇంకెందుకంటే ఏమైనా చేయటం? అలా ఏది చేసినా అదేమవుతుందో తెలుసా? వ్యాపారం, బిజినెస్. 100 రూపాయలు ఇస్తావు, ఒక వస్తువు ఇస్తాడు. నువ్వు ఒక పూజ చేశావు, ఏదో కోరుకుంటున్నావు. ఏమిటిది? వ్యాపారం, చిల్లర కొట్టు. ఇది కాదు సేవ అంటే. నువ్వు ఏం చేశావనేది ఎవరు చెప్పినా సరే భగవంతుడు చేయించాడు, భగవంతుడు కోసం చేస్తున్నాను, భగవంతుడు అనుగ్రహంతో చేస్తున్నా అనుకుంటారా ఎవరైనా? మా ఇంట్లో వ్రతం చేశాం, మేమేం చేశాం, మీరు పెట్టారు అట్లా వ్రతం, మనం చేశారు, మీరు చేశారు ఆ వ్రతం, మేము చేసాం, ఎంత బాగా చేసాము. ఇది మన బ్రతుకు. ఇలా ఉంటుంది మన బ్రతుకు. ఇదే సేవ అంటే, ఇదే భక్తి అంటే. గోదా తల్లి చెప్తోంది, 6 ఏళ్ల పిల్ల చెప్తోంది సేవ అంటే ఏంటో. కాబట్టి సేవ కైంకర్య భావం అనేటటువంటిది ఉండాలి అని మనకి చెప్తోంది. ఈ దివ్య ప్రబంధంలో చివరికి వస్తుందండి, చిట్ట చివరి రోజుకి ముందు రోజు సిత్తుం సిరుఘాలే ఉందన్నై సేవిత్తు అనేటటువంటి ఒక పాసురం ఉంది. అందులో భగవద్ విషయంలో కలిగేటటువంటి ఆసక్తి ఏం చేస్తుంది? భగవద్ భక్తుల వరకు వెళ్ళేంత వరకు ఆగకుండా ఉంటుంది అని నేర్పుతుంది మనకి ఆ పాసురం. అటువంటి వైభవం ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. ఏం చెప్తోంది తిరుప్పావై దివ్య ప్రబంధంలో? భగవంతుని గురించి తెలుసుకోవాలంటే భగవద్భక్తుల గురించి తెలియాలి అని, భగవద్భక్తులను లేపాలి అని చెప్తున్నారు. ఎవరు భగవద్భక్తులు అనేటటువంటిది ఈ 10 పాసురాల్లో చెప్పుకుంటూ వచ్చారు మనకి. ఆత్మగుణ పూర్తి అంటారు దాన్ని. ఆత్మగుణ పూర్తి కలిగినటువంటి వైశిష్టం ఈ పాసురంలో చెప్తున్నారు మనకి అంటున్నారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ మొదటి 5 పాసురాలు పక్కన పెడితే ఈ మొత్తం 10 పాసురాల్లో మొదట 3 పాసురాలు ఒక రకమంట. మొదట 3 పాసురాలు అంటే 6, 7, 8 పుళ్ళుం సెలింబినగాన్ కీసు కీసెన్రు కీజ్వానం అనేటటువంటి ఈ 3 పాసురాలు శ్రవణం. మనం భగవంతుడిని ఎలా పూజించాలో తెలుసా అండి? మనకి ఏ వస్తువులు అక్కర్లా, ఏమీ అక్కర్లా. మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు చాలు, ఇంకేం అక్కర్లా. వేలకు వేలు, వందలు కిలోలు డబ్బులు ఖర్చు పెట్టి పూలు కాయలు కొనుక్కురావాలా ఏంటి పూజ అంటే? అది అనుకుంటున్నాం మనం. పూజ అంటే అది కాదు. శ్రవణ, మనన, నిధిధ్యాసన అనే 3 వస్తువులు మనకు భగవానుడు మనకిచ్చాడు ఈ శరీరానికి. శ్రవణం, చెవులు ఇచ్చాడు, చాలు వింటూ ఉండు భగవన్నామ స్మరణని.
అలాగే మననం, నోరిచ్చాడు, భగవన్నామస్మరణ చేయి చాలు. నిధిధ్యాసనం, మనసులో నిలుపుకుని ఇతరులతో పంచుకో. దీని మించిన పూజ లేదు. మిగతావన్నీ చెయ్యొద్దని కాదు అర్థం. మిగతావన్నిట్లో దోషాలు ఉంటాయి. మనం పూలు కొనుక్కొచ్చామనుకోండి, ఈ పూలు నేను ఎంత పెట్టి తెచ్చానో తెలుసా, ఈ కాయలంత ఖరీదా తెలుసా, ఎందుకు ఎవరు తెమ్మన్నారు, ఆయన అడిగాడు నేను తెమ్మని అంత ఖర్చు పెట్టి అవసరం లేదు. మన మనస్సే చాలు, మన చెవులు చాలు, మన నోరు చాలు, మన హృదయం చాలు. ఇది వదిలేసి ఏదో చేస్తున్నాం. ఇంట్లో అమ్మని వదిలేసి ఊరంతా అడుక్కు తిన్నట్ట ఒకడు. అలా ఉంటుంది మనం చేసే పనులన్నీ. మన హృదయమే మనకిచ్చాడు చాలు. హృదయంలో ఉన్నాడు భగవానుడు, చెప్పారు వెనకపాసురాల్లో. ఏం చేయక్కర్లేదండి, హాయిగా కూర్చోండి ఇంట్లో, చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోండి, కూర్చోండి, వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పెట్టుకోండి, ఆయన నామస్మరణ చేయండి, భగవద్గీత చదవండి, సుందరకాండ చదవండి, రామాయణం చదవండి, విష్ణు సహస్రనామ చదవండి. మాకేం రావండి, గోవిందా 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 గోవిందా, నారాయణ నారాయణ నారాయణ. దీని మించిన ఉందా గొప్పతనం పూజ? ఇదే పూజ. కాబట్టి మొదటి 3 పాసురాల్లో శ్రవణం, వినటం వల్ల గొప్పతనం చెప్పారు. తర్వాత 4 పాసురాల్లో తూమణి, మాడత్తు, నోత్తు సువర్గం, హత్తు కరవై, కనైతు ఇళంక తెరుమై అనే 4 పాసురాలలో కూడా మననం. మననం అంటే కనుక నోటితో అనటం. శ్రీ శ్రీనివాస గోవింద అనుకుంటూ ఉండటం ఇదే. దీన్ని మించిన పూజ లేదు. వీళ్ళని అడుక్కుని వాళ్ళని అడుక్కుని, వాళ్ళతో తిట్టించుకుని వీళ్ళతో తిట్టించుకుని, ఇక్కడ తొక్కేసుకుని అక్కడ తొక్కేసుకుని, బట్టలు చిరిగిపోయి ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ దరిద్రం మనకంతా? ఇదంతా అక్కర్లా. హాయిగా కూర్చో, నామస్మరణ చేయి. ఇది తప్ప మనం అన్నీ చేస్తున్నాం. మనం ఇదే ఈ పాసురంలో ప్రధాన ఉద్దేశ్యం. శ్రవణ మనన నిధిధ్యాసనాలు చాలు. అంటే అనాయాసమైనటువంటి భక్తిని వదిలేసి ఆయాస భక్తి వెంట పడుతున్నాం మనం. మన శరీరమే దోషావహమైంది. మనం చేసే పనులు దోషావహంగానే ఉంటాయి. మనకు తెలియదు అది. మనం గొప్పగా చేసామనుకుంటాం, అన్ని తప్పులే. చిన్న పిల్లాడికి కంచంలో అన్నం పెట్టిస్తుంది తల్లి. పెడుతుందా పెట్టదా? కంచంలో పెడుతుంది. వాడు ఎట్టా తింటాడు? జాగ్రత్తగా ఒక్కొక్క మెతుకు తింటాడా? ఎట్టా తింటాడు? కంచం ఇల్లంతా పోస్తాడు, ఒళ్ళంతా చేసుకుంటాడు, మొహం అంతా చేసుకుంటాడు, తల మీద పోసుకుంటాడు, కింద పోసుకుంటాడు. ఎందుకని? వాడికి అంతే, వాడికి అంతకంటే జ్ఞానం లేదు. అట్లాగే భగవానుడిని ఆశ్రయించాలి అంటే ఏవేవో దారులక్కర్లా, మన శరీరమే చాలా గొప్ప దేవాలయం. తెలియదు మనకేమీ తెలియదు. ఏ తోసే చేయటం మనం. ఒకడు ఏ చేశాడో అందరం అదే చేయటం అంతే. ఒక మంచి ఆచార్యుడిని పట్టుకుంటే ఇట్లాంటి బాధలు ఉండవు అంటారు మనకి. అట్లా మననం గురించి చెప్పారు. ఆ తర్వాత ఉండేటటువంటి 2 పాసురాల్లో పుళ్ళిన్ వాయి ఖీండానై ఉంగళ పొడై కడాయి తోటత్తు అనేటటువంటి దాని ద్వారా మనకేం తెలియజేస్తున్నారు అంటే కనుక ఈ 2 ద్వారా ధ్యానం. నువ్వు నోరారా అనలేవా? నీకు నోరు రాదా? ఎందుకు వస్తుంది నోరు? మనకి పక్క వాళ్ళని తిట్టడానికి, ఎక్కిరించడానికి, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి, వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి నోరు వస్తుంది. భగవంతుడు మాట మాట్లాడటానికి నోరు రాదు. మౌనం బిగించేస్తాను తాళం వేసేసి. పోనీ అట్టగానే తాళం వేసి కూర్చో, హృదయం లోపల ధ్యానం చేసుకో. మనన కళ్ళు మూసుకుని కూర్చో, కాసేపటికి అన్ని గోలలు తగ్గిపోతాయి. అదే యోగం. భగవన్ నామం కనబడుతుంది మనకి. ఇట్లా శ్రవణ మనన నిధిధ్యాసనాలతో ఆయన్ని ఆశ్రయించండమ్మా అని మొత్తుకుంటోంది గోదా తల్లి ఈ ప్రబంధం ద్వారా. వీటి వల్ల ఆత్మగుణావిర్భావం తెలుస్తుంది. అసలు ఆత్మ అంటే ఏంటో తెలుసా? నేను, నాది అనేటటువంటి జ్ఞానం తెలుసుకోవటమే ఆత్మ. ఇది నా శరీరం, నేను శరీరం కాదు. ఇది నా చెయ్యి, నేను చెయ్యి కాదు. అంటే నేను వేరు, చెయ్యి వేరు, శరీరం వేరు, నేను వేరు అనే ఆ నేను అది ఏదైతే ఉందో అహంకారం అంటారు. అహంకారం అంటే పొగరని కాదు, నేను అనే జ్ఞానాన్ని అహంకారం అంటారు సంస్కృతంలో. ఈ అహంకారం అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే నేను అనేది తెలుసుకోవటం వల్ల నాకన్నా ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు అనే వరకు వెళ్తుందా ఇది. కాబట్టి ఆ రకంగా ఆత్మజ్ఞానపూర్వకమైనటువంటి విషయాలను మనకి తెలియజేస్తుంది పాసురం అంటున్నారు. ఆత్మకి ఎన్నో గుణాలు ఉన్నాయండి. ఉన్నప్పటికీ అందులో గొప్ప గుణం ఏంటో తెలుసా? క్షమాగుణం. క్షమాగుణం అంటే దోషేషు గుణారోపణం. క్షమ అంటే క్షమించడం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ తప్పులని గుణములుగా భావించడం. పోన్లే చేశారులే అని వదిలేయటం క్షమాగుణం అంట.
సీతమ్మ తల్లి చెప్తుంది హనుమతో, హనుమ లోకంలో తప్పు చేయని వాడెవడరా, నకశ్చిన్నాపరాధ్యతి పాపానాం వా శుభానాం వా వధారహాణాం ప్లవంగమా కార్యం కరుణం ఆర్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. అమ్మా నిన్ను ఇన్ని నెలల పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఏడిపించారమ్మా, వీళ్ళ అంతు తెలుసా? ఇప్పుడు రావణాసురుడు చనిపోయాడు కాబట్టి వీళ్ళకి రక్షించే వాళ్ళు ఎవరు? ఒక్క నాకు ఆజ్ఞ వేశావంటే నేను వీళ్ళందరినీ ఒక్క గుద్దుతో అందరినీ సంహరిస్తాను. నువ్వు ఆజ్ఞ తల్లి, నిన్ను ఇంత బాధ పెడతారా వీళ్ళు 9 నెలలుగా అని అంటే సీతమ్మ అంటోంది, ప్లవంగమా ఓరి కోతి అంటుంది ఆయన. నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, వాళ్ళు తప్పు చేశారని ఇప్పటికే పశ్చాత్తాపంతో అల్లాడిపోతున్నారు వాళ్ళు నా కోసం చేశారా, నన్ను నిజంగా బాధించాలని చేశారా? వాడు చెప్పాడు కాబట్టి చేశాడు. రావణాసుడు ఏం చెప్పాడు? ఆమెను ఏదో రకం ఏడిపించి భయపెట్టి తిట్టి కొట్టి ఏదైనా చేసి నా వైపు తిప్పండి అని చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు. లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పు హనుమ, వదిలేసేయి నాయన వాళ్ళని అని క్షమాగుణాన్ని చూపించిందట సీతమ్మ. ఆనాడు సీతారాములు ఏకాంతంలో చిత్రకూటంలో ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి ఒడిలో పడుకునుంటే కాకి వచ్చి అమ్మవారి వక్షస్థలాన్ని పొడిచిందట. ఆ పొడవటంతో కాకి ముక్కు పొడవటంతో రక్తం కారి ఆమెకి వక్షస్థలం నుంచి స్వామి మీద పడిందిట. స్వామి కోపం వచ్చి ఒక్కసారి లేచి చూస్తే కాకి ఉంది అక్కడ, దాని నోటికి రక్తం ఉంది. లేచట పక్కన ఉన్నటువంటి గడ్డిపోచ తీశాడు, బ్రహ్మాస్త్రాన్ని సంధించి దాని మీదకి వేశాడు. ఆ కాకి ముల్లోకాలు పరిగెత్తింది. పరిగెత్తి ఏం చేసింది? ఎవరన్నా కాళ్ళు దొరుకుతాయా కాళ్ళ మీద పడదామని ఎదురు చూస్తుంటా. ఎక్కడా కాళ్ళు దొరకట్లా, అందరూ కాళ్ళు దాచేసుకుంటున్నారు. బ్రహ్మాది లోకాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, అందరూ కాళ్ళు దాచేసుకున్నారు. వాళ్ళ నాన్న ఇంద్రుడు కూడా కాళ్ళు దాచేసుకుని తలిపేసేసుకుని తాళమే చేసుకున్నాడు. ఎందుకని? వెనకాల వచ్చేది రామబాణం అనే భయంతో. పరిగెత్తి ఇంకెక్కడా దొరకట్లేదు. మళ్ళీ భూలోకంలో తిరుగుతున్నట్టు ఎక్కడా 2 కాళ్ళు చాపుకొని ఉన్నాయి పొడుగ్గా. దొరికాయిరా కాళ్ళని పడ్డాడు ధామని కాళ్ళ మీద. ఆ కాళ్ళు ఎవరివి? రాముడు అని పడ్డా, ఎవరో కాళ్ళు పడదామని పడ్డాట. రాముడు కాళ్ళని తెలియదు వాడికి. ఆ పట్టం కూడా ఎట్టబడ్డాడు. ఎవరన్నా కాళ్ళు పట్టుకోవాలంటే ఎట్ట పట్టుకుంటారండి? కాళ్ళని చేతితో పట్టుకుంటారా, కాళ్ళని కాళ్ళతో పట్టుకుంటారా? ఎవరైనా ఎదుటి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టండి అంటే చేతితో పెడతారా, కాళ్ళతో పెడతారా? ఈ కాకి కాళ్ళతో దండం పెడుతోంది ఆయనకి. దాని తోకని రాముడి పాదాల వైపు తిప్పుతోంది. వచ్చి అట్ట పడింది. ఈ కాకి యొక్క తోక రాముని యొక్క పాదాల దగ్గర ఉందిట. అప్పుడు సీతమ్మ ఏం చేసినా తెలుసా? ఓరిని అలా కాదు, స్వామిని ఆశ్రయించాలని తోకని ఇటు తిప్పి తలని రాముడి పాదాల మీద పెట్టిందిట. ఆశ్రయించడం ఇది క్షమ. తనని హింసించినటువంటి కాకిని కూడా కాపాడింది సీతమ్మ. కాకి తల కనుక రాముడి పాదాలకు తగిలి ఉంటే ఆ బ్రహ్మాస్త్రం కాకిని సర్వనాశనం చేసేదన్నారు. సీతమ్మ స్పర్శకు తగలటంతో కాకి బతికాడు, ఒక కన్నుతో పోయింది వాడికి. ఇలాంటి మాధుర్యాలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో, తెలుసుకోవాల్సిన వైభవాలు. అట్లా ఆ కాకిని రక్షించినటువంటి తల్లి క్షమాగుణం అంటారు. ఈ క్షమాగుణమే వైష్ణవ లక్షణము అంటారు. వైష్ణవులకు ఉండాల్సిన లక్షణం ఏంటి? క్షమాగుణం అంటున్నారు. అట్లా శ్రీరామచంద్రుడు కూడా అడవులకు వెళ్ళేటప్పుడు దశరథుడు, కైకేయి, అలాగే మంధర ప్రత్యక్ష కారణమైనప్పటికీ మహానుభావుడైన భరతుడు ఏమంటున్నాడు? నాదే తప్పు రాముడు అడవులకు వెళ్ళటానికి. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, ఈ ఆలోచన ఇచ్చిన మందర కాదు. మమేవ దోష, నేను పుట్టడం వల్ల మా అమ్మకి బుద్ధి పుట్టింది. మా అమ్మ దగ్గర పనిచేయటం వల్ల మందరకి మా అమ్మకి సేవ చేయాలనుకుని మా అమ్మకి మందర మంచి సేవే చేసింది, మంచి ఉపాయమే ఇచ్చింది. మందర గొప్పదే. భార్య మాట విన్నాడు. దశరథుడు గొప్పవాడే. తన కొడుక్కి మంచి జరగాలనుకుంది. కైకేయి కూడా మంచిదే. ఎటొచ్చి ఎందుకో పనికిరాని వాడిని ఎవరు? నేను. శ్రీరామచంద్రుడు గొప్పవాడు, పెద్దల మాట విన్నాడు, ఆయన మంచివాడు. లక్ష్మణుడు ఇంకా మంచివాడు, రాముడి వెనకాల ఆశ్రయించి వెళ్ళాడు. సీతమ్మ చెప్పకల్లా భర్త ఎక్కడో భార్య ఎక్కడో, అందరూ కడిగిన ముచ్చేయాలి. నేనొక్కడనే మహాపాపిని. ఎందుకని? మమేవ దోష వనప్రవేశే రఘునందనస్య. శ్రీరాముడు అడవులకు వెళ్ళటానికి నేనే కారణం అని ఎవరిని బాధపడతారు అట్లా? అది భరతుడు బాధపడ్డాట. అట్లాంటి లక్షణం కలిగినటువంటి ఈ నాటి గోపిక. కాబట్టి మమేవ సీతమ్మ కూడా బాధపడిందిట. ఏమని బాధపడింది? హనుమతో చెప్తోంది, ఓ హనుమ, నేను 2 తప్పులు చేశాను. నేను
అన్నదట. నీవు తప్పులు చేయటం ఏంటి తల్లి అని అడిగాట. అవును నాయనా చేశాను అంది. ఏమిటా తప్పులంటే, ఒకసారి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్తుంటే మా నాన్న ఆడవేషంలో ఉన్నటువంటి పురుషుడికి ఇచ్చాడు, అయ్యే భార్యని అడవుల్లో ఏలుకోలేనివాడు అన్నాను నేను అన్నది. అంటే అందులో భార్యగా ఏదోటి అందులో ఎప్పుడెప్పుడు అంటూ ఉంటుంది, ఏదోటి అనుకోవటమేగా పని, అనుకుంటుంటేనే హాయి వీళ్ళకి, కాబట్టి అనుకోనీలే అని రాముడు వదిలేశాడు. అది ఎంత తప్పు, భర్తని తిట్టడం, భగవంతుణ్ణి దూషించాను, భగవద్ అపచారం చేశాను అన్నాడు. మరి రెండోది ఏమిటి తల్లి అంటే, రెండోదా ఇంకా పెద్ద తప్పు, లక్ష్మణుడిని అవమానించాను నేను. లక్ష్మణుడు ఎవరు? శ్రీరాముడి పాదాలనే చూస్తాడు, సీతమ్మ పాదాలే చూస్తాడు తప్ప సీతమ్మని పాదాలు దాటి చూడట ఇంక మొహాన్ని ఆవిడికి. ఆవిడ ఎదురుకుండా మొహంలో మొహం పెట్టి లక్ష్మణుడు మాట్లాడట, తలకాయ వంచే మాట్లాడతాట. అంతటి మహానుభావుడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుని కూడా రాముడికి ఏమైందో వెళ్ళి చూసిరా, ఏమి నీకేమన్నా దురుద్దేశం ఉందా అని మాట్లాడినటువంటి, అలా తప్పు చేశాను. లక్ష్మణుడు ఎవరు? రాముని భక్తుడు, భగవద్భక్తుడి విషయంలో తప్పు చేశాను. మమేవ దుష్కృతం కించిత్ మహతు, కించిత్ ఒక చిన్న తప్పు, మహత్తు పెద్ద తప్పు. చిన్న తప్పు రాముని తిట్టాను, భార్యగా భర్తను తిట్టుకుంటూ ఉంటుంది, అది వేరే విషయం అని పక్కన పెట్టేసుకోవచ్చు అనుకోండి. లక్ష్మణుని తిట్టాను మరిదిని, లక్ష్మణుడు మరిదని మనం అనుకుంటాం, కాదుట. లక్ష్మణుడు రాముడికి భక్తుడు. అట్లా దోషం, చిన్న దోషాన్ని, అపచారం చేసినటువంటి ఆ విషయాన్ని ఈ పాసురంలో భాగవత అపచారాలు చేయకూడదు అని చెప్తారు మనకి. అటువంటి గొప్ప వైష్ణవ లక్షణాన్ని తెలియజేస్తారంటారు. ఎల్లే ఎలంకిలియే, ఓ చిలుక అంటున్నారు. ఇక్కడ లోపల పడుకున్నటువంటి గోపిక ఏం చేస్తుంది? పాటలు పాడుకుంటుంది హాయిగా భగవన్నామస్మరణం, చిలుకలాగా. కాబట్టి వీణావాదన చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పాడాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ పాటను వీణ మీద ఒకసారి శృతి చేసుకుని అప్పుడు అదే వీణా స్వరంతో వీళ్ళ గొంతు కూడా కలుపుతారట. ఆ వాద్య విశేషంతో వచ్చేటటువంటి రాగము తమ నోటిలోంచి వచ్చే పాటని రెండు కలుపుకుంటారట. ముందుగా ఒకసారి పరీక్ష చేసుకుంటారట. ఆ విధంగా లోపల గోపికట బయట గోపికలు పాడేటటువంటి పాటలతో సమానంగా తను కూడా పాడగలదా అనుకుంటోందట. అటువంటి వైభవం కలిగినటువంటి గోపిక అన్నారు. ఆహా ఏమాశ్చర్యం, చిలక పలుకుల్లా పలుకుతున్నావమ్మా అంటున్నారు బయట నుంచి, లోపల గోపిక నామని అంటున్నారు. ఎట్లాగంటే ప్రేయసి ప్రియులు ఏకాంతంలో శృంగారపరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారట. అయితే నాయిక దగ్గర ఒక చిలక ఉంటుందిట, ఓ చిన్న చిలకను నాయిక పెంచుకుంటుంది. ఆ నాయిక ఈ పెంచుకున్నటువంటి చిలక, వీళ్ళిద్దరూ ఈ ప్రేయసి ప్రియులు ఇద్దరు ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటుంటే ఈ కబుర్లన్నీ వినేసి నలుగురిలో మాట్లాడటం మొదలుపెట్టింది ఈ చిలక. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ రహస్యాలు బయట చెప్పడం మొదలుపెట్టింది. దాంతో సిగ్గుతో అల్లాడిపోయినటువంటి నాయిక ఆ చిలకని నోరు నొక్కేసిందిట. కాబట్టి ఆ రకంగా చిలక యొక్క వాగ్బంధనం ఎట్లా నోరు నొక్కిందిట? సుఖాయ దాడిమ ఫలవ్యాజేన వాగ్బంధనం. ఓ చిలక, నువ్వు నోరెత్తితగా మా విషయాలన్నీ బయట మాట్లాడుతున్నావు, మాట్లాడకుండా నోరు మూసుకుని ఈ దానిమ్మ గింజలను తింటూ కూర్చో అని కాసిన దానిమ్మ గింజలు పడేసిందిట. ఆ దానిమ్మ గింజలని తింటూ అది నోరు మూసి కూర్చుందిట ఆ చిలక. అట్లా వాగ్బంధనం అంటారు దాన్ని. అట్లా ఆ రకంగా లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపికలు పాడే పాటతో వాళ్ళంత బాగానే పాటలు లేదేమో అని ఆమె సిగ్గుపడినట్టు భావించింది అని చెప్తారు మనకి. ఆ రకంగా ఈమె యొక్క కంఠస్వరం చిలుక స్వరం రెండూ ఒకటే అని మనకి వాల్మీకి మహర్షి చెప్పాడట. వాల్మీకి మహర్షి 2 చిలుకలను పెంచుకున్నాడు. ఎవరా 2 చిలుకలు? లవకుశలు. ఈ లవకుశలు అనేటటువంటి 2 చిలుకలు రామాయణం అనేటటువంటి పాటని గానం చేశారు అంటారు. శ్రీరాముని బిడ్డలైనటువంటి కవలలైనటువంటి ఆ లవకుశలు ఆ హరినామాను, శ్రీరాముని యొక్క వైభవాన్ని లోకానికి కీర్తించడానికి కారణమైనటువంటి వారు ఎవరైనా కోకిలం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఈయన కోకిలలాగా రామ రామ అని మధురాక్షరాలతో రామాయణాన్ని చెప్తే ఆ చిలుకలు ఈ రామాయణాన్ని ఇంతకన్నా మాధుర్యంగా లోకాన్ని చెప్పారట. లవకుశలు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి రామగానం చేశారు అంటున్నారు. సాధు సాధ్వితి తే హ్యూచు
పరం విస్మయమాగతాః ఓహో గీతస్య మాధుర్యం శ్లోకానహంతు విశేషతః. అయోధ్యానగరంలో వాళ్ళందరూ అబ్బా అబ్బా ఏం పాడుతున్నారు, అసలు మనకి అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, ఏమక్కర్లా. ఆ ఇద్దరు పిల్లలు ముచ్చటగా చూడముచ్చటమైనటువంటి రూపంతో ఉన్నారు. వాళ్ళ గొంతు వింటుంటే అసలు అలా 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 ఆకాశంలో తేలుతున్నట్టే ఉంది చాలు మనకి అనుకుని ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఏ తోస్తే అదల్లా వాళ్ళకి సమర్పించడం మొదలుపెట్టారట. ఒకళ్ళేమో నారవస్త్రాలు ఇచ్చారట, ఒకళ్ళేమో చక్కని తంబూరాలు ఇచ్చారట, ఒకళ్ళేమో మౌంజీ వస్త్రాన్ని ఇచ్చారట. ఇట్లా ఎవరికి తోచినటువంటి దానం వాళ్ళు ఆ లవకుశలకి చేశారు. అంత ముగ్ధ మనోహరంగా ఈనాటి గోపిక పాడుతోంది అంటున్నారు. కాబట్టి నిన్నటి పాసురంలో నానాదాయ్ నావుడయాయ్ అన్నారు. ఈ పాసురంలో ఈమెను ఎల్లే ఎలంకిలియే అంటున్నారు. ఓ లేత చిలుక అని అంటున్నారట. కాబట్టి భగవానుని యొక్క నామానుసంధానం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చిలుకలేట. వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఉన్నట్లే. గోదాదేవి చేతిలో కూడా చిలుక ఉంటుందిట. ఆ రకంగా చిలుక సంబంధమైనటువంటి వైభవం అంటున్నారు ఈ పాసంలో మనకి. అంతేకాదుట భగవంతుని యొక్క వైభవం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే నిందను స్తుతిగానో స్తుతిని నిందగానో తీసుకుంటారట. ఈ లోపల మేమంది బయట వాళ్ళని మీరు చాలా గొప్పవాళ్ళు అందుట. బయట వాళ్ళు ఏమన్నారు, నువ్వే గొప్ప జ్ఞానివి, నువ్వే పూర్ణురాలు నంగై మీరని ఈమె ఏమన్నది. ఆమె ఈమెనంది. ఏమిటి రకంగా అనటం తప్పు కదా. వైష్ణవులైనటువంటి వాళ్ళని మనం నిందించవచ్చునా, ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఏమిటి అని అందుట. భట్టర్ వారట చక్కగా రంగరాజస్తవంలో తెలియజేస్తారు. అమతం మతం అధమతమమతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇది రంగరాజముదధూగుషస్తు మహే వయం కిమిది తన్న శక్నుమః. ఎవరికైనా ఏదన్నా తెలుసు అంటే వాళ్ళకి ఏమీ తెలియనట్టు అర్థంట. ఎవరికైనా ఏమీ తెలియలేదంటే వాళ్ళకి అన్నీ తెలుసు అని అర్థంట. ఏమీ తెలియలేదంటే ఏదన్నా తెలుసుకోవటానికి ఉంటుంది, అన్నీ తెలుసు అంటే ఏమీ తెలుసుకోవటానికి ఉండదు. అట్లాగే ఎవరైనా తమని నిందిస్తే బాగుంది అని వదిలేయాలట. ఎవరైనా తమను స్తుతిస్తే స్తుతించద్దు అన్నాలట. ఇది నిజమైనటువంటి మనుష్యుని వ్యక్తిత్వం. ఇలా ఉండాలట మనిషి వ్యక్తిత్వం. తిడుతుంటే తీసుకోవాలట హాయిగా, తిడితే తిట్టాళ్లే పోని ఇంకా తిట్టు అనాలట. పొగడుతుంటే పొగడద్రోయ్ అనాలిట. అది ఈ పరాశర భట్టర్ వారు నిరూపించారు. ఆయనట చిన్న వయసులోనే శ్రీరంగానికి అధిపతి అయ్యారట. అంటే అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకునే పురోహితులు అయ్యారట. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వైష్ణవులకి నచ్చలేదుట. వాళ్ళు ఏమన్నారట, ఈయన చూడు అంతా చిన్న వయసులోనే ఎలా చేస్తున్నాడో అంతా తనదే అన్నట్టుగా ఎలా భావిస్తున్నాడో అని ఆయన్ని చూసి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారట. ఇది తెలిసినటువంటి భట్టర్ వారు స్వామి దగ్గర ఏమో నేను తప్పులు చేస్తున్నానేమో అని రంగనాథన్ దగ్గర ఏం చెప్తున్నారు, అమర్యాద క్షుద్ర చలమతిని అసూయ ప్రసవభూ అని చెప్పుకున్నారట. ఆయన నేను ఏం తెలియని వాడిని, క్షుద్రుణ్ణి, అసూయ కలిగిన వాడిని, ఏమీ తెలియని వాడిని, అజ్ఞానిని అనుకుంటున్నట్టు ఆయన స్వామి దగ్గర చెప్పుకోవాలి. మనం అట్లా దీన్ని నైత్యానుసంధానం. మనని మనం ఎప్పుడూ తక్కువగా చెప్పుకోవాలి. ఎంత గొప్పవాళ్ళమైనా నాదేం లేదయ్యా అంతా స్వామిదయ్యా అనాల్సిందే. నేను కష్టపడి సాధించుకున్నా, ఆయన ఏం దేవుడిది ఏముంది అంటకూడదు. మనం అనే వాళ్ళం బ్రతికుంటే కదా ఏదన్నా సాధించడానికి. ఆ బ్రతికి ఉండేటటువంటి అదృష్టం భగవానుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈయన ఉన్నట్ట ఆ వెనకాల చెప్పేటటువంటి వాళ్ళు ఈయన అమర్యాద అంటే వెనకాల ఉండేటువంటి వాళ్ళందరూ ఈయన మీద కోపంతో అవును నిజమే అవును అంటున్నారట. అంటే వెనక్కి తిరిగి మనం ఏమన్నా ఏంటంటున్నావు అని మనమైతే వాళ్ళతో గొడవ వేసుకుంటాం. కానీ భట్టర్ వారు ఏం చేశారో తెలుసా, వీళ్ళు ఎవరైతే కనుక నేను ఈ మాటలు అనుకుంటుంటే దాన్ని నిజంగా ప్రమాణీకరించారో వీళ్ళందరికీ పెద్ద పెద్ద పూలమాలలేసి అన్ని విధుల్లో ఊరేగించండరా అన్నారట. వాళ్ళు ఆ ఊరేగింపులో కూర్చుని సిగ్గుతో తలదించుకుని చచ్చిపోయినంత పని అయిందట వాళ్ళకి. నేను మిమ్మల్ని తిడుతుంటే మిమ్మల్ని ఎక్కిరిస్తుంటే మీరు మాకు ఊరేగింపు చేస్తారండి స్వామి అన్నారట. మీరు నాలో ఉన్న దోషాలని బయట పెట్టారు. నాలో ఉండేటువంటి దోషాలు బయట పెడితే మనం జాగ్రత్త పడతాం, మీ వల్ల నాకు ఆ ఉపయోగం జరిగింది అన్నారట. ఇది నిజమైనటువంటి లక్షణం. ఇది అసలు సిసలైనటువంటి వైష్ణవ స్వరూపం. కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణం కలిగినటువంటి గోపిక ఈనాడు. ఏంటమ్మా చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేయక్కర్లేదు. వల్లానై కొన్రారై మాత్తారై మాత్తడిక వల్లానై.
ఒక ఏనుగుని కాపాడాట, ఒక ఏనుగుని సంహరించాట. ఒక ఏనుగుని కువలయాపీడం అనేటటువంటి ఒక ఏనుగు కంసుడి యొక్క ఆస్థానంలో ఉన్నది. ఆ ఏనుగు రోజు భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతూ దాన్ని కొడుతున్నారు. కొట్టేసరికి దానికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేప్పుడు కళ్ళ ముందు ఏది కనబడితే దాన్ని తొక్కేసేస్తుంది. అట్లా శ్రీకృష్ణుడు బొమ్మ పెట్టి దాన్ని కొట్టేవాళ్ళట, భోజనం పెట్టేవాళ్ళట. ఆ కృష్ణుడు బొమ్మ చూస్తే చాలు దీనికి కోపంతో రగిలిపోయి ఆ చిత్రపటాన్ని ముక్కలు ముక్కలు చేసేసేదిట. రోజు చిత్రపటం తేవటం, దానికి బాగా పెట్టి కొట్టడం. అట్లా కృష్ణుడి మీద వ్యతిరేకాన్ని రోజు పెంచి పోషించారట ఆ ఏనుగుని వాళ్ళు. అందుకనే శ్రీకృష్ణుడు రాగానే కృష్ణుడి మీదకి దూకింది ఆ ఏనుగు. అంతే కదా, రోజు మనం ఏం నేర్పుతామో మన పిల్లలకు అదే వస్తుంది. మనం ఏం చేస్తామో చూస్తుంటారు మన పిల్లలు, అదే చేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి మనం సక్రమంగా ఉంటే మన పిల్లలు సక్రమంగా ఉంటారు. అట్లాగే ఈ ఏనుగుని స్వామికి వ్యతిరేకంగా పెంచడంతో స్వామి మీదకి వచ్చిందిట. ఏం చేశాట ఆ ఏనుగుని 4 దంతాలు కూడా చీల్చి అవతల పారేశాట. ఏనుగుకి 4 దంతాలు ఉండేవి, 2 దంతాలు కాదు. ఆ యుగాలలో 4 దంతాలు ఉండేవి. ఈ 4 దంతాలు ఏనుగుది విరగ్గొట్టి దాన్ని సంహరించి ఆ 4 దంతాలతో తన అత్త కూతురైనటువంటి నప్పిన్న పిరాటికి మంచానికి కోళ్ళులా చేశాట ఆయన. ఆ ఏనుగుని చంపింది మీ అత్త కూతురైనటువంటి ఆమెకి ఇవ్వటానికేగా బహుమానంగా అంటారట ఆళ్ళవార్లు. అట్లా ఒక ఏనుగుని సంహరించాట. మరొక ఏనుగు ఎక్కడ? గజేంద్ర మోక్షం. ఆ ఏనుగుని కాపాడాట ఆయన. చెప్పుకున్నాం మన నాటకాడ పాసురంలో ఏనుగుని అలా కాపాడాడు. దాని అహంకారం తగ్గనంత వరకు రాల. ఆ ఏనుగుని మొసలి నీళ్లలో చివరి వరకు లాగేసింది. ఆ తొండం చివర ముక్కు 2 రంధ్రాలు మాత్రం వదిలేసింది. అది నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ ముక్కులోకి నీళ్ళు వెళ్ళాయో పోయినట్టు ఏనుగు. అప్పుడు వచ్చాడండి ఆయన. అప్పుడు అన్నది, ముల్లోకాలను కాపాడేవాడు, ఎవరైతే లోకాలను రక్షిస్తున్నాడో సృష్టిస్తున్నాడో ఆయన రావాలంటే ఎవరొచ్చారు? ఆయన వచ్చాడు. అట్లా ఒక ఏనుగుని కాపాడాడు, ఒక ఏనుగుని రక్షించినటువంటి. అంతేకాదు మాతారై మాత్తు అజిక్క వల్లానై. మాతార్ లొంగని వాళ్ళు, దురహంకార భూతులు. మాతారై అంటే మాటతో, చూపులతో, చేష్టలతో, ప్రవృత్తితో విననిటువంటి వాళ్ళు, వ్యతిరేకులు. మాతార్ దురహంకారంతో నాకు ఎవరు హద్దు అనుకున్నటువంటి వాళ్ళని కూడా సంహరించినటువంటి వాడు. వాళ్ళ యొక్క అహంకారాన్ని మొత్తం తగ్గించాట. దుర్యోధనుడు ఎవరిని చూసుకుని అహంకరించాడో వాళ్ళందరిని ఒక్కొక్కళ్ళని కళ్ళ ముందునే 1 by 1 సంహరించుకుంటూ వచ్చి ఇంకా నాకేముంది, నాకెవరున్నారు, అందరూ పోయారు, నేను పోతా అనే వరకు తెచ్చాడు వాడిని. ఒక కంసుణ్ణి అంతే, ఎవరిని చూసుకుని విర్రవీగాడో వాళ్ళందరినీ కళ్ళ ముందు చాణూర ముష్టికులను అందరినీ సంహరించాడు. అలాగే రావణాసురుడు, నాకేమిటి ముల్లోకాధిపత్యం ఉంది నా దగ్గర, నన్ను ఎవరేం చేయలేరు అన్నటువంటి రావణాసురుని వాడి కళ్ళ ముందే 1 by 1 ఒక్కొక్కళ్ళు అందరినీ సంహరించి 11 రోజుల పాటు వాడు దురహంకారాన్ని నశింపజేసి నాకెవరు హద్దు అన్నటువంటి వాడిని కాస్త రేపొద్దున రా యుద్ధానికి పోతలకి అని 11 రోజులు రాముడి చేత చీదరింపబడ్డాట రావణాసురుడు. ఆ రకంగా చేసుకొచ్చి మాట విన్నటువంటి వాళ్ళు, లొంగని వాళ్ళని కూడా లొంగ తీసుకునే స్వభావం అంట అయింది. మాతు అజిక్క వల్లానై మాయనై. మాట వినని వాళ్ళని ఆయుధాలతో లొంగ తీసుకుంటాడు, మాట వినని వాళ్ళని దివ్యమంగళ విగ్రహంతో లొంగ తీసుకుంటాట. మాట వినే వాళ్ళందరినీ గుణాలతో లొంగ తీసుకుంటాడు, మాట వినని వాళ్ళని బాణాలతో లొంగ తీసుకుంటాడు. కాబట్టి ఆ గోపికలకి దేంతో లొంగ తీసుకున్నాడు? కంటి చూపుతో గోపికలను లొంగ తీసుకున్నాడు. అదే కంటి చూపుతో శత్రువులను లొంగ తీసుకున్నట్ట ఆయన. ఒకే సింహం పాలిస్తూ ఉంటుంది తన బిడ్డకి. శివంగి బిడ్డకి పాలిస్తూ ఉంటుంది. ఆ శివంగి యొక్క కళ్ళు క్రూరంగా ఉంటాయి. పాలు తాగేటటువంటి తన బిడ్డకి అదే క్రూరమైన కళ్ళల్లో ప్రేమ కనబడుతుంది. ఎదురుకుండా ఉన్నటువంటి జంతువుకి అదే కళ్ళల్లో క్రూరత్వం కనబడి భయం కనబడుతుందట. ఏమిటో విచిత్రం, స్వామి అంతే అంటున్నారు. కాబట్టి మాతారై మాతు అజిక్క వల్లానై, అదే మాయ. ఇదే అందమైన నేత్రాలతో, పద్మనేత్రుడు ఆయన, ఆ నేత్రాలతో 16,000 మంది గోపికలకి 16,000 కంటి చూపులుట ఆయనకి. 16,000 రకాలైనటువంటి నేత్ర వైభవంతో ఆయన చూసే చూపు 16,000 రకాలుగా చూస్తాట. ఈ గోపికను చూసిన చూపు ఆ గోపికను చూడట.
ఆయన మోగించేటటువంటి వేణువులో కూడా 16,000 స్వరాలతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిగ్నల్, నేను ఆ చోట ఉంటాను ఆ సమయానికి అని ఈమెకి తెలుస్తుందట, పక్క ఆమెకి తెలియదుట. ఇదిట మాయ. కాబట్టి గోపికలను తన యొక్క మాయతో లొంగ తీసుకుంటాట, అలాగే శత్రువులను తన యొక్క పరాక్రమంతో లొంగ తీసుకుంటాట. అటువంటి ఆయన యొక్క మాయనై పాడ, ఆయన కీర్తించటానికి మనం రావాలి. కాబట్టి భగవన్నామ సంకీర్తన చేయటం అంటే అది. ఆ రకంగా భగవానుని వైభవాన్ని మనం కీర్తించాలి, భగవన్నామ స్మరణ చేసుకుందాం రండమ్మ, ఇదే తిరుప్పావై అని ఈ పాసంలో మనకి తెలియజేస్తుంది గోదా తల్లి. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద